అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 15వ తేదీ నాడు మీరు ఆలకించండి శ్రద్ధగా. ఒక కొత్త స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. ఆ స్త్రీ వల్ల మీకు జరిగేది ఏమిటో తెలుసా? ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి రాక రీత్యా ఊహించని విధానంగా మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, గ్రహ గోచార రీత్యా ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకుల జీవితంలోని ఎలాంటి ఫలితాలు తదితర అన్ని వివరాలు కూడా మనం ఒక్కొక్కటిగా కూడా సవివరంగా వీడియోలో తెలుసుకుందాం. అశ్రద్ధ చేయొద్దండి, మనసు లగ్నం చేసుకోండి. ఇప్పటి వరకు ఎన్నో స్త్రీల వల్ల మోసపోతూనే ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన స్త్రీలు కోకొల్లలుగా ఉన్నారు. మీ జీవితంలోని భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఖచ్చితంగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం లేకపోతే కనుక మీ యొక్క జీవితంలోని నరదృష్టి వలన ఇలా జరుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క పరీక్ష తెలియదు. ఒక కొత్త స్త్రీ అయితే ఈ రోజున మాత్రం జీవితంలోకి రాబోతుంది. ఆ యొక్క స్త్రీ వలన శిక్ష లేకపోతే భగవంతుడు మీకు పెట్టే పరీక్ష ఏం జరగబోతుంది? ఆ స్త్రీ ఎవరు? మరలా ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది? వచ్చి ఏం చేస్తుంది? మీరు ఆ స్త్రీ వల్ల ధనుసు రాశి జాతకులకు కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? ఆ స్త్రీ వల్ల మేలుగల ఫలాలు దక్కబోతున్నాయా? ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలో వారికి ఏదైనా కీడు కలగబోతుందా, లేదా మంచి జరుగుతుందా? తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇక ఈ రాశి జాతకులు చాలా మంచివారు. రాశి చక్రంలోనే 12 రాశులకెల్లా వీరి యొక్క మంచితనం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఈ రాశి వారికి అంత మంచి అనుగ్రహం కలిగిన రోజు కనుక శుభప్రదంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంతో జ్ఞాపకం ఉంచుకునే రోజు, ఎంతో సంతోషంగా ఉండే రోజు అని చెప్పక తప్పదు. ఈ యొక్క రాశి వారికి మనం చూసుకుంటే కనుక చేసే ప్రతి పనిలో కూడా చాలా నీతి, నిబద్ధత, నిజాయితీ ఉంటాయి. ఎవరికి కనిపించడం లేదు కదా అని చెప్పేసి తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయే తత్వం కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటారు, ఒకేలాగా ఆలోచిస్తారు. ప్రతి పని కూడా చిత్తశుద్ధితోనే చేస్తూ ఉంటారు ఎక్కువగా. అందుకే వీరికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ను అమితంగా కూడా ఇష్టపడుతూ ఉంటారు. సక్సెస్తోనే ఉండాలని అనుకుంటారు. వీరి కోసం కాదు, వీరి యొక్క కుటుంబం కోసం మనసులోని ఏ కుళ్ళు కల్మషం ఉండదు. కష్టపడతారు, ప్రతిఫలం కూడా అందుకుంటారు. వీరి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఫలితం వస్తుందని కూడా 100% కూడా నమ్ముతారు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినా సరే ఫలితం తప్పకుండా వస్తుందని వీరికి తెలుసు. ఏ పని చేసినా కూడా అందులో విజయం అయితే సాధించడం కోసమే చేస్తారు. అందరూ అలా చేయరా అంటే చేస్తారండి. కానీ ఈ రాశి జాతకులు మంచి మనసుతోనే విజయం సాధించడం కోసమే కష్టపడుతూ ఉంటారు. వీరి విజయం పలువురికి సహాయపడుతుంది. ఎల్లప్పుడూ కూడా అందరికీ కూడా సహాయకారులుగా ఉంటారు. ధనాన్ని ఇస్తారు, చేతులతోనే సహాయం చేస్తారు, మాటలతో కూడా సహాయం చేస్తారు. వీరి ప్రవర్తన అంతా డెడికేటెడ్గా ఉంటుంది. వీరి ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే మాట విషయంలో చాలా వరకు కూడా ఒక గ్రిప్ ఉంటుంది. ఎదుటి వారితోనే ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు పరుషంగా మాట్లాడాలి, ఎప్పుడు అవహేళనగా మాట్లాడకూడదు అనే విషయాలు తెలుసుకుంటారు. మాటకు గౌరవం దక్కాలి అంటే నేను ఏ విధంగా ఏ తీరుతోనే ఉండాలి అనే విషయం మీద చిన్నప్పటి నుంచి కూడా మంచి వివేకం అయితే ఉంటుంది. వీరు మాట్లాడితే ఉన్నట్టున్న చోట అందరూ కూడా వీరి మాటకు అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఇది వీరి ఆశయం. చిన్నప్పటి నుంచి కూడా ఏది బలం, ఏది బలహీనతలు తెలుసుకొని ఉంటారు. ఇతర రాసుల వారు విజయం కోసం పనిచేయారా అంటే వీరి ఆలోచన ఎక్కువగా ఇలా ఉంటుంది. ప్రతిదీ కూడాను ఆలోచించి షెడ్యూల్ వేసుకొని ఆ విధానంగానైతే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా విజయం పొందడం కోసమే కదా ప్రయత్నం చేస్తారు. కానీ వీరి విజయం ఇంకొకలాగా ఉంటుంది. వీరి యొక్క ప్యాటర్న్ అర్హత ఉన్నవారిలో ఈ రాశి వారు ఒక రేటు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరికి అదృష్టం ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది. తీస్తారో లేదో అని పక్కన పెట్టేస్తే కనుక అదృష్టం అనేది ఉంటుంది. కానీ చెప్పుడు మాటలు వినే తత్వంతో ఆ యొక్క అదృష్ట తలుపులను తీయలేకపోతూ ఉన్నారు. అదే కష్టంగా పరిగణించబడుతుంది. ఈ విషయంలో అపరిమితంగా కూడా మీరు ఎదుటి వారిని నమ్మవచ్చు. ఎంత నమ్మిన వారైనా సరే వారికి స్వార్థం అయితే ఉంటుంది కదా, ఆ విషయాన్ని అయితే గ్రహించండి. ప్రతి విషయంలో కూడా మీరు ముందంజలోనే ఉంటారు. కానీ కాళ్ళు పట్టుకొని లాగేసేవారు కూడా మీ తోడుగా ఉంటారు. కానీ జాగ్రత్తగా ఉండకపోవడం
మీ చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు వీరికి అదృష్టాన్ని అయితే ఇస్తాడు, కానీ ఉపయోగించుకోవడంలో కాస్తంత అలజడికి అయితే లోనవుతున్నారు ఈ మధ్య. అయితే వీరు చేసే ప్రతి పనికి కూడా భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇలా గెలవడం కంటే కూడా పడి లేచి గెలవడం వరకు కూడా తృప్తిని ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. విజయం పొందడంలోనే ఏమాత్రం కూడా అశ్రద్ధ పెట్టరు. జీవితంలోని ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను చూశారు. మనిషి బ్రతికి ఉన్నాడు అంటే మనిషి అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. అది ఒక సాగరంలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో సహజంగా ఇటువంటి కష్ట నష్టాలు ఉంటూనే ఉంటాయి. కేవలం ఒక రాశి వారికి కాదండి, ఏ రాశి వారు అయినా సరే మంచి మనుషులు అన్నాక కొన్ని రకాల కష్టాలు, బాధలు, అపనిందలు, కొన్ని రకాల పరీక్షలు మనం ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు ఉన్నా కూడాను కష్టాలు ఎప్పుడు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. కానీ కష్టం వెనకాల సుఖం మాత్రమైతే ఉంటుంది. అదృష్టం అని చెప్పేసి ఫీల్ అవ్వండి. ఎవరి కష్టాలు ప్రతిఫలితాన్ని భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. కష్టం వెనకాల సుఖం తప్పకుండా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎంతటి అదృష్టవంతులు అంటే, ఏ పని అయినా సరే, ఏది అయినా సరే, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారనుకోండి, స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంతలోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి అనుకుంటారు కదా, ఒక మంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు కదా. వీరు వేసుకున్న ప్రణాళికలోనే ఎంత డబ్బు అనేది అనుకున్నారు, అంతకంటే కూడా తక్కువలోనే అనుకున్న పనులని కూడా పూర్తి చేస్తారు. వీరికి ఇది ఒక ఉదాహరణ. ఏ పని చేసినా సరే అదృష్టం అయితే ఈ రూపంలోనే వస్తుంది. ఇది వర్ణన మాత్రం కాదండి, ఉదాహరణ మాత్రమే. భగవంతుడి యొక్క ఆశీస్సులు నిత్యం వీరికి అండదండగా కాపుదలగా ఎలా ఉంటాయి అని కూడా చెప్పడమే. ఎక్కువగా భగవంతుడిని సేవలోనే వీరు గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక బలమైన విషయాలకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. దేవాలయ దర్శనాలు, భగవంతుడిని దర్శించుకోవడం పైన మక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే, కర్మఫలం మనం అనుభవించిన తప్పదు. తెలుసో తెలియక చేసిన తప్పులు, పూర్వజన్మలు చేసిన తప్పుల సుకృతం కూడా కావచ్చు, పాప పుణ్యాల యొక్క సుకృతం కావచ్చు. కష్టాల తర్వాత సుఖం కూడా వస్తుంది. భగవంతుడు మీ జీవితంలోనే చేస్తున్న అద్భుతం ఇదేనండి. తప్పకుండా మీ నిత్యం శివారాధన చేసుకోండి. ఎవరైతే శివారాధన నిత్యం చేసుకుంటారో వారిని కష్టాలు ఎక్కువ శాతం అయితే పట్టవు. పరమశివుడి యొక్క దివ్య ఆశీస్సులు, కృప కటాక్షాలు, మానసిక స్థైర్యం ఉంటుంది. ప్రతి పనిలో కూడా సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. ఐశ్వర్య ప్రదాత అయిన పరమేశ్వరుడు మీకు కావలసిన ఐశ్వర్యాన్ని తప్పక ఇస్తాడు. అంతేకాకుండా ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా మరణిస్గా ఉంటారు. ఇది బలహీనత. జీవితంలో కొన్ని విషయాలలో, కుటుంబపర విషయాల్లో మైనస్గా ఉంటుందండి. జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో, సహోదరిమల వర్గంతో, ఎవరితో ఒకరితో అనవసరమైన అర్థం లేని గొడవలు ఈ బదులు మీరుకేదో వస్తూ ఉన్నాయి. ఈ రోజున అందరూ కూడా సక్సెస్ అయితే వస్తుంది. కుటుంబంలో ఎదురైన దెబ్బల తాలూకా గుణపాఠం నేర్చుకుంటారు. అయితే ఏమాత్రం అలవాట్లు ప్రతిరోజు కూడా అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడం, ఇలా ఉండడం వల్ల చేసిన పనిపైన దృష్టి సాధించలేకపోతున్నారు. తరచుగా మీకు ఏదో ఒక ఇబ్బంది వారి వల్ల వస్తూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కుటుంబ సభ్యుల సమస్యలతో, ఆందోళనలతో సక్సెస్కి కాస్త దూరంగా ఉంటారు. ఆ సమస్యలు అక్కడే ఉండి మీ మనసు వెన్నంటే ఉండి సమస్య అలాగే ఉంటుంది. సమస్యలు ముందుగా పరిష్కరించుకొని బయట సమస్యల గురించి ఆలోచించడం, మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఎంత మంచిగా మాట్లాడిన ఎదుటి వ్యక్తులు కొంచెంగా ఈరోజు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. పైకి గంభీరంగా కనిపించినాయి అని ఈ రాశి జాతకులకు ఈ రోజున కష్టానికి కారణం ఏదో ఒక విధంగా కుటుంబపరంగా వివాదం ఎప్పుడు వీరికి నలుపుతూనే ఉంటుంది. తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన పని శివారాధన. ఎంత ఎక్కువ సమయం శివారాధనతో గడిపితే అంత మంచిది. విలువ పత్రాలతో పరమేశ్వరుడిని నిత్యం లేదా వీలు కుదిరినప్పుడల్లా కూడా చేస్తూ ఉండండి. పరమేశ్వరుని నామజపాన్ని ఎక్కువగా చేసుకుంటుంటే అన్నిసార్లు జపిస్తే స్వామివారి నామజపాన్ని చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడడమే కాకుండా సమస్య ఏదైనా కూడా పరిష్కార మార్గం అయితే మీకు కలుగుతుంది. ఏదైనా మేము ఇంత సంపాదించగలుగుతామంటే మీ నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోయే చింతన మీ జీవితం మారుతుంది. ఈ రోజు నుంచి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ధర్మపరంగా, న్యాయపరంగా మీ పైన ఉండబోతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ముక్కుసూటిగా వెళ్ళే మీ తీరుపై ప్రశంసలు అయితే ఈరోజు అందుకోబోతున్నారు.
ఈ రాశి జాతకులు నిజంగా మిమ్మల్ని ఈ రోజు నుంచి అదృష్టం వరించబోతుంది. అన్నీ బాగున్న ఒక్కొక్కసారి అయితే డబ్బు పరంగా రావాల్సిన ధనం చేతికి రాక ఇబ్బంది పడక ఆ విధంగా ఇబ్బంది కూడా పోతుంది. ఊహించని పెను మార్పులు ఇబ్బందులు ఉండవచ్చు. ఆర్థికపర ఇబ్బందుల వలన అనుకున్న వాళ్ళను కూడా దూరం చేసుకొని ఉండవచ్చు. మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. తప్పకుండా మీ యొక్క స్థితిగతి మారుతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల, ఒక కొత్త స్త్రీ వల్ల. ఏదైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరి నుంచి అయితే మిమ్మల్ని కొంచెం తక్కువగా చేసి మాట్లాడే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరికి వస్తారండి. వచ్చి వారికి ఏదో ఒక రకమైన సహాయాన్ని చేయమంటూ అర్థిస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు తక్కువ చేశారు అని మాట్లాడడం లేదని బాధపడవలసిన అవసరం లేదు. సమయం ఎప్పటికైనా సానుకూలంగా మారుతుంది. మాకు ఎవరు సహాయం చేస్తలేరని చెప్పేసి కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. ముందు రోజులలో ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మీ పరంగా, మీరు ధనపరంగా, న్యాయపరంగా మీరు మీ పని కొనసాగించుకుంటూ వెళ్ళండి. ఈరోజు మాత్రం ఖచ్చితంగా చాలా చాలా చక్కగా అనుకూలమైన రోజుగా మీకైతే మారబోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్నిటిలో కూడా మంచిగా విజయం అయితే చూస్తారు. మంచిగా కుటుంబీకులతో కలిసి సమయం గడపడం లేదని మీ యొక్క బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ అంతా తొలగిపోతుంది. చక్కగా కుటుంబానికి సమయాన్ని ఇస్తారు. వారితో పూర్తిగా మీ పనులు చేసుకొని టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన ఆటుపోట్లను ఎక్కువగా ఎదుర్కొనే స్థితి ఇప్పటి వరకు ఫేస్ చేశారు కదా. ఈ రోజున మీ జీవితంలోని ఒక ముఖ్యమైన కార్యం అయితే జరుగుతుంది. ఒక స్త్రీ రాక మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం చేయబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి అండి. అవును, ఈ రోజున లక్ష్మీదేవి రాక మీ జీవితంలోకి గడిచిపోతుంది. ఇన్నాళ్ళ మీ కష్టం తొలగించేందుకు శ్రీ మహాలక్ష్మీదేవి ఇప్పటివరకు పెట్టిన పరీక్షలు మొత్తాన్ని కూడా తొలగించి మీ జీవితంలో శుభ గడియలు తీసుకురాబోతుంది. ఈ రాక మీకు చాలా వరకు కూడా ఆనందం, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాలను ఇస్తుంది. కానీ మీ ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి వెనుదిరిగి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే కొన్ని మార్పులు, చేర్పులు మన జీవితంలోనైతే చేసుకోవాలి. అమ్మవారి ఆగమనం జరగాలి అంటే ఇలాంటి పరిస్థితులు అయితే అన్నిటివి మనం మార్చుకోవాలి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే, ఉద్యోగ స్థలంలోనే ఉన్నవారు కొంతమంది ఎక్కడికైనా ప్రమోషన్ పరంగా వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే, ప్రమోషన్స్ లిస్టులో మీ పేరు రావాలి అనుకున్న, అవకాశం అందుకోవాలి అనుకున్న, చెడు చేసే శక్తుల పన్నాగాలు మీరు తప్పక ఎదుర్కోవాలి అనుకుంటున్నా, విజయం అందుకోవాలి అనుకుంటున్నా, ఖచ్చితంగా కూడా ఈ మార్పులు, చేర్పులు చేసుకోండి. మిమ్మల్ని కృంగతీసే విషయాలు చాలా ఉండవచ్చు. మానసిక ధైర్యం కోసం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం పూజించుకోండి. ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోండి. పరిహారం అనేకంటే జీవితంలో ముఖ్యమైనటువంటి మీరు చేసే పనిగా మర్చిపోకుండా ప్రతిరోజు చేసుకోండి. మీ చేతిలో డబ్బు లేదు, ఆర్థిక విషయాలలో కూడా మేము చాలా సఫర్ అవుతున్నాము, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదంటూ నిరాశలో ఉన్న ఈ రాశివారు ఖచ్చితంగా కూడా ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో జరుగుతుంది. కావున మీరు ఏమిటంటే లక్ష్మీదేవి వెనుదిరిగి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇవి అందరికీ కానీ వీడియో చూస్తున్న వారు శ్రద్ధగా ఆలకించండి. అన్నిటిలో కూడాను కష్టపడడం, భగవంతుడి నామజపం చేయడం, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, నిత్యం కూడా ఇష్టదైవ ఆరాధన చేసుకుంటవడం, ఈ పనులు చేయడం లేదు కానీ మీకు సక్సెస్ కలగడం లేదు. అలాగే భగవంతుడు నమ్ముతున్నారు కానీ జరుగుతుందా లేదని సందేహంతో ఉండిపోతున్నారు. సందేహాలు 100% పక్కన పెట్టండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటిని శుభ్రం చేసుకోండి. చక్కగా లైట్లు వేసుకొని చక్కటి సువాసన భరిత పరిమళాన్ని వెదజల్లండి. వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి. ఎర్రటి పుష్పాలతోని అమ్మవారి పూజ చేసుకోండి. ప్రతిరోజు ఇలా చేసుకుంటే, అమ్మవారికి ఇలా చేస్తూ ఉంటే కనుక కర్పూరపు సువాసన, పరిమళం అయిన ద్రవ్యాల యొక్క సువాసన ఇంట్లో తరచుగా వస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. వెళ్ళమన్నా కానీ వెళ్ళరు. సాయం సంధ్యా వేళలో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఈరోజు మీ గృహంలో అమ్మవారి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ విధమైన వాతావరణంతో పాటుగా ఇంటి ప్రధాన గుమ్మం ముందట ఇరువైపులా కూడా ఆవు నేతితో 2 మట్టి దీపాలను వెలిగించండి. అమ్మవారికి ఆహ్వానం పలకండి. మన ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా ఎప్పుడూ బాధ పెట్టకూడదు, అగౌరవపరచకూడదు, వారి మాటలను లెక్కలేనట్టుగా నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి చేసినా సరే అమ్మవారికి కోపం వస్తుంది. ఏ ఇంట స్త్రీలు కన్నీరు కార్చదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
కావున మీ ఇంటికి వస్తున్న లక్ష్మీదేవిని మీరు మీ ఇంటి స్త్రీల రూపంలో చూసుకోండి. ఇలా చేయండి, తప్పక మీ కష్టాలకు స్వస్తి పలకగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.